ఎట్లా ఉంది ప్రస్తుతం తెలంగాణలో? మీరు కూడా చాలా వరకు పోలీసు గడపలు బీఆర్ఎస్ మహిళలు ఎక్కుతా ఉన్నారు. ఎందుకోసము? అసలు ఏం జరుగుతా ఉంది? ఎట్లా ఉంది వాతావరణం అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, ఎప్పుడైనా బీఆర్ఎస్ అంటేనే ప్రజల పక్షాన ఉండి కొట్లాడేటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ. అట్లాంటి పార్టీ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రజల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఆ సమస్యలకు పరిష్కారం చేయడం కోసం ప్రజల పక్షాన ఉండి కొట్లాడేటువంటి పార్టీ. కాబట్టి అందుకనే పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఒక శత్రువుగా చూస్తారు. అంటే ఆ పార్టీని ఎట్లనన్నా చేసి లేకుండా చేయాలి, ఆ పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆ పార్టీని అంటే అణిచివేయాలి అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి పద్ధతిలో చేస్తారు. ఇవాళ మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండు. అది 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన దాంట్లో ఒకటి కూడా అమలు చేయాలి. అమలు చేయకపోగా ఆయన నోరు విప్పితే బూతులు. అంటే అవి అమలు చేయిస్తలేవని ప్రజలు ఏడా అడుగుతారో అని అడగకుండా ఉండడం కోసం ఏం చేస్తాడు, ప్రొద్దున లేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. అంటే వీళ్ళు ఈ ముగ్గురు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు నిత్యం ప్రజలలో ఉంటారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే ప్రజల గొంతుకై మాట్లాడుతున్నటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి ఏం చేస్తాడు, ప్రొద్దున లేవగానే కేసీఆర్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అనే లేనిపోని అన్ని క్రియేట్ చేసి ఆరోపణలు చేస్తుంటాడు. ఇవల్ల నేను చెప్తున్నా, ఆయన అభివృద్ధి కాదు ఆయన చేసేది. ఎక్కడ ఇనాగ్రేషన్ చేసినా, ఎక్కడ శంకుస్థాపనలు చేసినా అవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఫండ్ కేటాయించి అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పనులనే ఇప్పుడు చేస్తున్నదే తప్ప ఆయన అదనంగా నిధులు తీసుకొచ్చి అదనంగా కొత్తగా ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులు చేసినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇవాళ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవయ్యా, నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి ప్రజల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా అడిగినా కూడా ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకుల గొంతు మూయించడం కోసం, వాళ్ళ గొంతు నొక్కడం కోసం ఎక్కడికక్కడ అరెస్టులు. మొన్న మీరు ఇందాక మీరు ముగ్గురు పేర్లు చెప్తూ, ఎవరు మీ అధినేతల పేరు, కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్తూ ప్రజల్లో ఉంటారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ప్రజల్లో కనిపించట్లేదు కదా, ఫామ్ హౌస్ కి పరిమితం. ఆయన అంటే ప్రతి నాయకుడు ప్రజల్లే ఉండు, అంటే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలకు ఏం అందాలి అనేది ఆలోచించినా కూడా ప్రజలకు దూరమై ఎప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఉద్యమ టైంలో తెలంగాణ రావాలని కొట్లాడినప్పుడు అప్పుడు కూడా చాలా ఆరోపణలు చేసిరు. కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు రాడు, ఒక నెల రోజులు వస్తాడు, నెల రోజులు ఇంట్లో ఉంటాడు అని లేనిపోని అని. ఆయన ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కాదు, అది ఆ బుల్లెట్ అనేది దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే కేసీఆర్ని పిలుస్తా ఉన్నారు కదా, కేసీఆర్ అన్న ఇక్కడ ఆ అంశం కూడా కేసీఆర్ తెలుసు, ఆయనని పిలుస్తూ ఉన్నారు అనే అంశం కూడా కేసీఆర్ తెలుసు. ఎందుకంటే కొన్ని సభలలో కూడా కేసీఆర్ కూడా మాట్లాడిండు, అరే కత్తేమో వానికి ఇచ్చి నన్ను పోరాడడం అంటే నేను ఎక్కడ ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసినప్పుడు అరే తెలిసి కూడా కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నలు ప్రజలు ఉన్నారు కదా. అసలు ప్రజలు కూడా కేసీఆర్ బయటకు రావాలనేది కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు నిత్యం ప్రజలలోనే ఉంటున్నారు. కేసీఆర్ గారు ఎప్పటి డైరెక్షన్ ఇస్తున్నారు, ఏం చేయాలి, ఎట్లా. సమయం వచ్చినప్పుడు వస్తారు. కేసీఆర్ గారు రాకుండా ఎందుకుంటారు? మొన్న ఏది జగిత్యాల్లో మీటింగ్, భారీ పెద్ద బహిరంగ సభ, పార్టీ కోసం వచ్చి జనాల కోసం రాలే అంటారు. జనం కోసం అంటే సందర్భాన్ని బట్టి వస్తారు, ఖచ్చితంగా ప్రజల కోసం కూడా వస్తారు, సమయానుకూలంగా వస్తారు. అంటే 6 నెలల సమయం ఇస్తామని చెప్పారు ప్రభుత్వానికి, ఒక 6 నెలల సమయం ఇస్తామని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి కదా. కేసీఆర్ మాట్లాడింది ఎప్పుడు? మేము మాట్లాడింది ఎప్పుడు? మేము వాళ్ళకి కొద్ది రోజులు టైం ఇచ్చినాం, ఇచ్చిన హామీలు మరి మేము వెంటనే అడిగితే ఎట్లా? ప్రజలు వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళు చెప్పిన మోసపు మాటలు నమ్మిండ్రు. ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలి అనే దాంతో బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి టైం ఇచ్చింది. 2.5 ఏళ్ళు, సంవత్సరం 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయినా కూడా అమలు అవుతలేవు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 2.5 ఏళ్ళ కాలంలో కూడా ఆయన టైం అంతా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుడు,
కేసీఆర్ను కేటీఆర్ను టార్గెట్ చేసుడు, నిందించుడు, ఆరోపణలు చేసుడు దీనికే జరిపింది కానీ తెలంగాణ ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఇంకా జరగవలసినటువంటి అభివృద్ధి ఏమున్నది, ఏం చేయాలనేది ఎప్పుడు కూడా మీరు ఆ రకమైనటువంటి మాటలు ఆయన నోటి నుంచి రావు. ఎప్పుడు పేగులు మెడలు వేసుకుందామా, వాళ్ళను ఏది అసెంబ్లీ నిండు సభలోనే కదా అంత దారుణమైనటువంటి బూతు పదజాలం ఇవన్నీ నేర్పించింది కూడా బీఆర్ఎస్ నేతలే అని అంటారు. ఎప్పుడు కూడా కేటీఆర్ గారు అట్లాంటి మాటలు మొన్న వరంగల్లో మాట్లాడారు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో సామెతలు చెప్తారే తప్ప ఈ రకమైనటువంటి పేగులు మెడలు వేసుకుంటామనేటువంటి బెదిరించే మాటలు, ఒక సమాజాన్ని చెడగొట్టేటువంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పారు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే వాడుక భాష మాట్లాడతారు అంతే తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా కానీ తెలంగాణ ప్రజలకు అంటే నెగటివ్ వాయిస్ ఎప్పుడు కూడా ఇయ్యరు కేసీఆర్ గారు. అంతా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నాడిని పట్టుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఆ స్థాయి కూడా లేదంట. నేను రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారిని విమర్శించేంత నైతికంగా ఆ స్థాయి కూడా లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ముఖ్యమంత్రి అని అంటే ఎట్లా ఒక సమాజం మీద నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రభావం పడుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. అంటే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటను ప్రజలు ఆలోచనలో పడేస్తాయి. అట్లాంటి ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చేరుకు ఉండేటువంటి గౌరవం, ఆ హోదాకు ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని కూని చేసినటువంటి పరిస్థితి, దానికి విలువనే లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే పట్టించుకునేటువంటి అంటే ఆయన ఇప్పుడు 2.5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రిని సామాన్య ప్రజలు ఎన్ని బూతులు అంటే సమాజంలో నాకు కూడా తెలియదు ఎన్ని బూతులు ఉంటాయా అని అనిపిస్తుంది. అన్ని రకాల తెలంగాణ ప్రజలు తిట్టినటువంటి మహిళలు ముఖ్యంగా ఆ రకంగా తిట్టిరు. అంటే అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? మీ స్థాయిలో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా అట్లనే ఎదురు మాట్లాడే పరిస్థితి వచ్చింది. మొన్న నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, తెలంగాణకి వచ్చిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత భయపడతా ఉంది, ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అనే విధంగా కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే నరేంద్ర మోడీని చూసి బీజేపీ ఎక్కడ గుంజుకుంటుందో, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనుమరుగవుతుందో ఆ భావన అయితే ఉందా? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆ పరిస్థితుల్లో లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ ప్రజల గుండెలలో ఉన్నది. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక తల్లికి బిడ్డకు ఎట్లయితే పేగుబంధం ఉంటుందో అట్లనే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి ఒక పేగుబంధం ఉంది. ఎందుకు పేగుబంధం ఉంది మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమం ఇవాళ ఆనాడు సమైక్య పాలకుల చేతిలో అంచివేయబడి అనేక మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మన వనరులన్నీ కొల్లగొట్టుకొని పోయినటువంటి ఆంధ్ర వలస పాలన నుంచి విముక్తి కావాలి, మా స్వయం పాలన మేము చేసుకోవాలని మేము కొట్లాడినటువంటి పరిస్థితి. ఆ కొట్లాడి తెచ్చుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని వేరు చేయాలి, ఈ పార్టీ భయపడేయడం అనేది దరిదాపులో కూడా రాదు మాకు. ఆ దరిదాపులో కూడా భయం అనేది రాదు. ఎందుకు రాదు అని అంటే మాకు ఆ ధైర్యం ఉన్నది. ప్రజలలో మేము వాళ్ళ గుండెలలో గూడు కట్టుకొని ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని వేరు చేసినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఒక బలమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి బీజేపీ భయపడుతుంది. మామూలుగా బీజేపీ టార్గెట్ తెలంగాణ అంటుంది, టార్గెట్ బీఆర్ఎస్ అని కూడా అంటుంది. బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతల్ని అటు ఆకర్షణ బీజేపీ చేసుకొని అటువైపు తీసుకొని రావాలనే ఆలోచనలో కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కొట్టేసి మనం ప్రతిపక్షంలోకి వెళ్ళి తర్వాత అధికార పక్షానికి ఈ 2 సంవత్సరాలు అదే ప్లాన్ అన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? ఒకటి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్లాన్లు చేసినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోయేటోళ్ళు లేరు, బీజేపీని నమ్మేటోళ్ళు లేరు. బీజేపీ పార్టీ అనేది ఒక
సిద్ధాంతాలు ముసుగులో ఇవాళ ధర్మం అని ధర్మరక్షణ అని చాలా నీతులు చెప్తారు. అంటే కానీ ఆ నీతుల మీరు జై అందులోకి శ్రీరామ్ అని వెళ్ళి ఎలక్షన్ వాళ్ళే మరి మీరు ఈ విధంగా నేనేమంటున్నా అంటే జై శ్రీరామ్ అని అంటారు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు బండి సంజయో ఇంకెవరో జై శ్రీరామ్ అంటేనే మనం అంటావు. రాముణ్ణి అందరు నమ్మరా? అందరు పూజించరా? అందరు గుళ్ళకు పోరా? పూజలు చేయరా? వీళ్ళు అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు, ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్ని అంటే హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రిస్టియన్స్ వేరు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టి ఆ రకంగా పబ్బం గడుపుకుంటున్నారు, ఆ పార్టీ నడిపించుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండదు. ఇవాళ మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఏదో ఒక ముసుగులో ఏదో ఒక రకంగా బీజేపీ పార్టీ మేము రేపు అధికారంలోకి వస్తామనేటువంటి మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు కదా, ఏదో అంటే ఇక మేము వచ్చేసినాం, ఆ రాష్ట్రంలో వచ్చినాం, ఇక్కడ వచ్చినాం, అక్కడ వచ్చినాం, ఇక తెలంగాణలో కూడా నెక్స్ట్ తెలంగాణనే అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు.